హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 41. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ ఆరుహి మెడ మీద ముద్దు పెట్టగా ఊపిరి బిగబట్టి కళ్ళు మూసి తెరిచింది ఆరుహి. అతి త్వరలో నీకు దగ్గరయ్యే ఛాన్స్ వస్తుంది. నాకు వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు బి మైన్. ఓర చూపుతో నవ్వుతూ అంటూ తన్ని వదిలేశాడు రణధీర్. ఆరుహి కోపంతో కూడిన నిస్సాహితతో చూస్తుంది అతని వైపు. నౌ యు కెన్ గో అని అనడంతో సైలెంట్గా వెళ్ళిపోయిన ఆరుహి ఆటోలో హాస్పిటల్కి చేరుకుంది. తన కోసమే ఎదురు చూస్తున్న సుభద్ర, సాక్షి లోపలికొస్తున్న ఆరుహిని చూసి ఎదురుగా వెళ్ళారు. ఆరుహి పర్సులో నుండి చెక్ తీసి సుభద్రకు చూపించి, డబ్బు అరేంజ్ అయిందమ్మా, నేను వెళ్ళి కౌంటర్లో డిపాజిట్ చేస్తాను అంది. సాక్షి హ్యాపీగా చూసింది. సుభద్ర సంతోషంతో ఆరుహిని కౌగిలించుకుని, చాలా సంతోషం అమ్మా, నీ తమ్ముడి ప్రాణాలు నిలబెట్టావు. నేను నీకు ద్రోహం చేసినా అది మనసులో పెట్టుకోకుండా వాడిని కాపాడావు అంది. వాడు నా తమ్ముడమ్మా, వాడిని కాపాడుకోవడం అక్కగా నా బాధ్యత అని చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది ఆరుహి. సాక్షి కూడా తనతో పాటు కదిలింది. కౌంటర్లో మనీ డిపాజిట్ చేసిన తర్వాత, ఆరుహి ఏమైంది అని అడిగింది సాక్షి. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది ఆరుహి. సాత్విక్కి సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిన తర్వాత రిలీఫ్గా బ్రీత్ తీసుకుని సాక్షితో పాటు హాస్పిటల్ క్యాంటీన్లోకి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. చెప్పారుహి, అక్కడ ఏం జరిగింది అని అడిగి ఆరుహి ఏం చెప్తుందా అని తన మొహంలోకి ఆతృతగా చూస్తుంది సాక్షి. ఆరుహి దీర్ఘంగా నిట్టూర్చి అక్కడ జరిగింది మొత్తం చెప్పేసరికి షాక్ అయిపోయింది సాక్షి. ఏంటి, నువ్వు కాంట్రాక్ట్పై సైన్ చేసావా? అవును, నాకు వేరే దారి లేదు సాక్షి. అంత మనీ నాకు ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అయితే మాత్రం నీ తమ్ముడి కోసం నువ్వు ఆ రణధీర్కి లొంగిపోలు నిర్ణయించుకున్నావా? అది కూడా మనసు చంపుకొని. ఇంకేం చేయమంటావు నన్ను? చూస్తూ చూస్తూ వాడిని చంపుకోలేను కదా. నా లైఫ్ ఆల్రెడీ నా చేయి దాటి ఆ రణధీర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను కాంట్రాక్ట్ సైన్ చేసే పరిస్థితి వచ్చేది. ఆ డెవిల్ వదిలిపెట్టాడు. అసలు వాడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ 1 ఇయర్లో ఏం జరుగుతుందో, నా లైఫ్ ఏమవుతుందో నాకు తెలియదు. లైఫ్ మీద విరక్తి పుట్టింది. ఈరోజే వాడింటికి షిఫ్ట్ అవ్వాలి. సాక్షి ఆరుహి చేతి మీద చేయి వేసి, హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నువ్వు వెళ్ళిపోతే నేను అలోన్గా ఉండాలి బాధగా అంది. తప్పదు సాక్షి, ఆ రణధీర్ ఆర్డర్ వేశాడు. వాడి ప్రతి ఆర్డర్ నేను పాటించాలని కాంట్రాక్ట్లో మెన్షన్ చేశాడు. కాలేజ్లో మీట్ అవుతాం కదా, అప్పుడప్పుడు రణధీర్ని పర్మిషన్ అడిగి ఫ్లాట్కి వస్తాను. అతను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మాటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. ఐ విల్ మిస్ యూ సో మచ్ ఆరుహి అంటూ తనని హక్ చేసుకుంది సాక్షి. ఐ మిస్ యూ టు. ఆరుహి కళ్ళు చెమ్మగిల్లాయి. సుభద్ర కోసం శాండ్విచ్లు, కాఫీ తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళారు. ఇవి తినమ్మా, నిన్నటి నుండి నువ్వేం తినలేదు అంది ఆరుహి తనకి శాండ్విచ్లో కాఫీ అందిస్తూ. నాకు ఇప్పుడేం తినాలని లేదమ్మా, తమ్ముడికి సర్జరీ జరుగుతుంది, ఇక ఏ ప్రాబ్లం లేదు, కొంచెం తిను ప్లీజ్. ఆరుహి బలవంతం చేయడంతో తినేసింది సుభద్ర. మరో గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చారు డాక్టర్స్. డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది టెన్షన్గా అడిగింది ఆరుహి. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. సర్జరీ బాగా జరిగింది, కాసేపట్లో అతన్ని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక ఆరుహి సుభద్రను హత్తుకొని, ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా అని తనని వదిలి, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, సాక్షి నీతో పాటు ఇక్కడ ఉంటుంది అంది. మీరిద్దరు వెళ్ళండి, నేనున్నాను కదా. సాత్విక్ ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు, ఇక ఏ భయం లేదు నాకు. మామ కూడా వస్తున్నాడు అంది సుభద్ర. అలాగే అమ్మా, మేము రేపు వస్తాం అని చెప్పి తమ్ముని ఒకసారి చూసి సాక్షితో పాటు ఫ్లాట్కి వెళ్ళిపోయిన ఆరుహి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది భారమైన హృదయంతో. సాక్షి బాధగా తనకి హెల్ప్ చేస్తూ ఉంది. లగేజ్ ప్యాక్ చేసుకుంటుండగానే రణధీర్ నుండి కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసింది ఆరుహి. హలో, 30 మినిట్స్లో నా డ్రైవర్ వస్తున్నాడు, నేను 9కి తీసుకెళ్తాడు. ఓకే. ఫోన్ పెట్టేసి దీర్ఘంగా నిట్టూరుస్తూ ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుంది. కార్ వచ్చేసింది. డ్రైవర్ తన లగేజ్ తీసుకుని వెళ్ళి కార్లో పెట్టేశాడు. బాయ్ సాక్షి, టేక్ కేర్. ఎమోషనల్ హక్తో బాయ్ చెప్పి
కారులో వెళ్ళిపోయింది ఆరుహి. సాక్షి బాధగా చూస్తుండిపోయింది. కారు వేగంగా దూసుకుపోతుంది. ఆరుహి మైండ్లో ఆలోచనల తుఫాను చెలరేగుతుంది. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆమె మైండ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. తన గమ్యమేంటో గమనమేంటో అర్థం కాక మనసంతా బాధగా భారంగా మారింది. లైఫ్ అంతా శూన్యంగా కనిపిస్తుంది. కారు ఆగడంతో ఆలోచనల నుండి తేరుకుని కారు దిగింది. ఎదురుగా ఆర్సిస్ విల్లా అని బిగ్ సిల్వర్ లెటర్స్తో మెరుస్తున్న ఎత్తైన విశాలమైన లగ్జరీ విల్లా దర్శనమిచ్చింది. రండి మేడం. డ్రైవర్ ఆమె లగేజ్ని లోపలికి తీసుకెళ్లగా ఆమె కలలో కన్న జీవితాన్ని, పెంచుకున్న ఆశలను గేట్ బయటే వదిలేసి బరువెక్కిన హృదయంతో భారంగా లోపలికి అడుగులు వేసింది. ఆమె లోపలికి వెళ్ళేసరికి మధ్య వయసున్న పని మనిషి వినయంగా తల ఉంచి లోపలికి రండి మేడం అని ఆహ్వానించింది. లోపలికి అడుగుపెట్టింది ఆరుహి. మరో 2 సర్వెంట్స్ చేతులు జోడించి నమస్కరించారు. రండి మేడం, మీ రూమ్ చూపిస్తాను. పని మనిషి ముందు కదలగా తన వెనుకాలే కదిలింది ఆరుహి. ఈ విల్లా రణధీర్ ప్రజెంట్ ఉంటున్న విల్లాకి ఏమాత్రం తీసిపోకుండా చాలా లగ్జరీగా లావిష్గా ఉంది. పని మనిషి ఆరుహికి రూమ్ చూపించి వెళ్ళిపోయింది. చాలా విశాలంగా క్లాసీ ఇంటీరియర్తో బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూతో చాలా బాగుంది. ఆరుహి మనసంతా ఏదోలా ఉండగా బెడ్పై కూలబడి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. హాస్పిటల్ బయట కూర్చుని ఉన్న సుభద్ర ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది. రణధీర్ చక్రవర్తిని మాట్లాడుతున్నాను. రణధీర్ వాయిస్ వినగానే ఆమె మొహంలో నవ్వు చేరింది. రణధీర్ సార్, మీరు చెప్పినట్లు చేశాను అంది ఉత్సాహంగా. ఫ్లాష్ బ్యాక్. నిన్న రాత్రి గాఢ నిద్రలో ఉన్న సుభద్ర కొడుక్కి యాక్సిడెంట్ అయిందని ఎవరో అన్నోన్ పర్సన్ నుండి కాల్ రావడంతో భయంతో ఏడుస్తూ బయటికి పరిగెత్తింది. గేట్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఒక కార్ ఇంటి ముందు ఆగింది. ఎవరా అని కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న సుభద్ర కారులో నుండి దిగిన వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి చేసింది. కారులో నుండి దిగింది మరెవరో కాదు, రణధీర్. ఇమ్రాన్ యాక్సిడెంట్ చేశాను అని రణధీర్కి ఫోన్ చేయగానే సాత్విక్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పి తను సుభద్ర దగ్గరకు వచ్చాడు రణధీర్. సార్ మీరా? అతను ఆ టైంలో ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అడిగింది సుభద్ర. నీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది కదా? సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు. అవును సార్, మీకెలా తెలుసు? యాక్సిడెంట్ జరిగింది నా వాళ్ళ వెహికల్ వల్లే. షాకింగ్గా చూసింది సుభద్ర. అంటే సార్ అనుకోకుండా జరిగిందా? మీరే చేయించారా? భయంగా అడిగింది సుభద్ర. నువ్వేమనుకుంటున్నావు? సూటిగా అడిగాడు రణధీర్. అతని ప్రశ్నలోని సమాధానం అర్థమైంది సుభద్రకి. సార్, మీరు చెప్పింది చేశాను కదా, అయినా నా కొడుక్కి యాక్సిడెంట్ ఎందుకు చేశారు? అయ్యో, నా కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అని ఏడుస్తుంటే ఏయ్ షటప్ అని అరిచాడు రణధీర్. వెంటనే సైలెంట్ అయిపోయింది సుభద్ర. నీ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న గాయాలతో బాగానే ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేశాం అని అనేసరికి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది సుభద్ర. కానీ నువ్వు ఒక పని చేయాలి. నీ కూతురు కాని కూతురు ఆరుహి దగ్గరికి వెళ్ళాలి. రణధీర్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు సార్ అని అడిగింది. నీ కొడుకు యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకులతో పోరాడుతున్నాడని తనకి చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇదిగో 10 లక్షలు అని తన అసిస్టెంట్ అందించిన నోట్ల కట్టెలను తీసుకుని ఆమె వైపు పెట్టాడు రణధీర్. అవి చూడగానే సుభద్ర మొహం వెలిగిపోయింది. కానీ నేను అలా చేయడం వల్ల మీకేంటి లాభం అని అడిగింది సుభద్ర అనుమానంగా చూస్తూ. రణధీర్ సిగార్ ఒక పఫ్ తీసుకుని సుభద్ర వైపు చూసి, అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నేను చెప్పింది చేస్తే నీ కొడుకు ఈ డబ్బు రెండూ దక్కుతాయి. లేదంటే అని అనిలోపి సుభద్ర భయపడి టక్కున అతని చేతిలో మనీ తీసుకుని చేస్తాను సార్, మీరు చెప్పినట్టు చేస్తాను అంది. గుడ్. అలా జరగకపోతే నార్మల్ కండిషన్లో నీ కొడుక్కి సీరియస్ కండిషన్ సృష్టించడం పెద్ద కష్టం కాదు నాకు అని చెప్పి తన మనిషి వైపు చూసి ఆవిడని ఆటోలో మేడం ఇంటికి పంపించు అని చెప్పి రణధీర్ కారులో కూర్చున్నాడు. సుభద్ర మన ఇంట్లో దాచుకుని రణధీర్ మనిషి తీసుకొచ్చిన ఆటోలో ఆరుహి దగ్గరికి బయలుదేరగా రణధీర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. నేను బాగా నటించాను కదా సార్ నవ్వుతూ అంది సుభద్ర. నేను నిన్ను ప్రశంసించడానికి ఫోన్ చేయలేదు. నీ కొడుకు 1 వారంలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. కానీ ఆరుహికి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మీ తల్లి కొడుకులు ఈ భూమి మీద ఉండరు కఠినమైన స్వరంతో అన్నాడు రణధీర్. అతని మాటలకు భయపడుతూ ఏం మాట్లాడుతున్నారు సార్?
నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను? ఈ విషయం ఎవరికి చెప్పను, నా కొడుకు కూడా చెప్పలేదు అంది. ఓకే. రణధీర్ ఫోన్ పెట్టేయగా సుభద్ర మొహం చిట్లించి, ఇంత దుర్మార్గుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు. ఆరూహితో అసలు ఏం చేస్తున్నాడు అతను? ఏమైనా చేసుకొని నాకేం పట్టింపులేదు, నాకు నా డబ్బే ముఖ్యం అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. సాయంత్రం 7 దాటింది. ఆరూహి తన లగేజ్ మొత్తం వార్డ్రోబ్లో సర్దేసుకుని ఫ్రెషప్ అయింది. మధ్యాహ్నం కూడా తినకపోవడంతో చాలా ఆకలిగా ఉండి రూమ్ నుండి బయటికి వెళ్ళి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. తనని చూడగానే సర్వెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎస్ మేడం అన్నాడు తల వంచుకుని. మీ పేరు? రాజేష్ మేడం. ఓకే, భోజనం రెడీ అయిందా అని అడిగింది. రెడీ అయింది మేడం, రండి అంటూ అతను ముందు వెళ్ళగా అతని వెనకాల వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్న ఆరూహి అతను వడ్డిస్తుంటే సైలెంట్గా తినేస్తూ ఉంది. తన ఆఫీస్లో కూర్చున్న రణధీర్ ల్యాప్టాప్ స్క్రీన్లో తనని చూస్తున్నాడు. స్క్రీన్పై తన చేతిని కదుపుతూ, ఫైనల్లీ నువ్వు నా ట్రాప్లో పడిపోయావు. ఇప్పుడు నువ్వు ఎంత అల్లాడినా నా నుండి నిన్ను తప్పించుకొనివ్వను అని నవ్వుకుంటూ తన వైపు చూస్తున్న రణధీర్ ఆరూహి తినడం ముగించి రూమ్లోకి వెళ్తుండగా తనకి కాల్ చేశాడు. మొబైల్ స్క్రీన్పై రణధీర్ పేరు చూడగానే ఆరూహి మొహం పాలిపోయింది. లిఫ్ట్ చేసి, హా చెప్పండి అంది మెల్లిగా. నీ వార్డ్రోబ్లో ఒక రెడ్ డ్రెస్ ఉంది, దాన్ని వేసుకుని ఈ నైట్కి రెడీగా ఉండు, నేను 1 గంటలో వస్తాను. అది విన్న ఆరూహి కరెంట్ షాక్ కొట్టినట్టుగా కొయ్యబారిపోయింది. నువ్వు హాట్గా కనిపించాలి, అండర్స్టాండ్? ఆరూహి తేరుకొని, హా ఓకే అంది వణుకుతున్న గొంతుతో. రణధీర్ ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. టుడే యూ విల్ కమ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ క్లోజ్ తన్మయంగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆరూహిపై అతనికి ఉంది వ్యామోహమో ప్రేమను అతనికి తెలియదు, కానీ ఆరూహి తనకి మాత్రమే సొంతమన్న భావన అతని హార్ట్లో స్థిరపడిపోయింది. ఆరూహి కూడా అలాగే ఫిక్స్ అవ్వాలని, ఆమె మనసు అతని మీదకు తప్ప మరొకరి మీదకి మళ్ళకూడదు అని పక్కా ప్లాన్తో కాంట్రాక్ట్తో లాక్ చేసి తనకి దగ్గరవ్వాలి అనుకుంటున్నాడు. గతం తాలూకు చేదు అనుభవాలతో గాయపడిన అతని హార్ట్ ప్రేమ పెళ్ళి అని ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేసుకునేందుకు రెడీగా లేదు. ఆరూహి బ్లాంక్గా అడుగులు వేస్తూ తన రూమ్లోకి వచ్చి ఇంతవరకు ఓపెన్ చేయని వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. కొన్ని మోడర్న్ ఫ్రాక్స్ అండ్ డ్రెస్లున్నాయి. అందులో రెడ్ కలర్ ఫ్రాక్ చేతిలోకి తీసుకుంది. ఈ డ్రెస్ చాలా పొట్టిగా ఉంది, కానీ ఇప్పుడు అతను చెప్పిన తర్వాత నాకు వేసుకోవడం తప్ప వేరే దారి లేదు అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వేసుకొని మిర్రర్లో తనని తాను చూసుకుంది. ఆ డ్రెస్ తన మోకాల వరకు చేరుకోలేకపోయింది. బ్యాక్ చాలా డీప్గా ఉంది, ఫ్రంట్ కూడా డీప్ స్లిట్తో క్లీవేజ్ ఎక్స్పోజ్ అయ్యేలా ఉంది. ఇలాంటి హాట్ డ్రెస్ ఇంతకు ముందు వరకు ఎప్పుడూ వేసుకొని ఆరూహికి ఆ డ్రెస్లో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ డ్రెస్లో రణధీర్ని ఫేస్ చేయాలంటే చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది. తన వీపుని కవర్ చేసుకోవడానికి హెయిర్ను ఫ్రీగా లీవ్ చేసింది. లైట్ మేకప్ వేసుకుని ఆ డ్రెస్లో అలా ఉండలేక బాత్రూమ్ తీసి వేసుకుంది. ఈరోజు జరగబోయేదాన్ని తలుచుకుంటేనే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మైండ్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కార్ హారన్ సౌండ్ వినబడగానే రణధీర్ వచ్చాడని గ్రహించిన ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రణధీర్ అడుగుల శబ్దం, ఆ తర్వాత డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించి ఆరూహి హార్ట్పై చేయి వేసుకొని తనని తాను తమాయించుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరూహిని తనకిష్టమైన డ్రెస్లో చూసి రణధీర్ రియాక్షన్ ఏంటి? ఈ రాత్రి రణధీర్ ఆరూహిల మధ్య తొలి కలయిక జరగనుందా? ఈ తనువుల కలయిక మనసుల కలయికకు ఆరంభం కానుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.